నల్గొండ జిల్లా. గత 5 సంవత్సరాల నుంచి నేను వేటలో ఉన్నాను. ఏది కుప్పేరు గురించి. ఎందుకంటే నేను ఆ వృత్తిపరంగా మా నాన్నగారు చేసేవారు. మా నాన్నగారు చేసిన తర్వాత చాలామంది తెలియదు, ఈ పని మర్చిపోతుంది, అడుగున పడిపోతుంది. అడుగున పడిపోయే సమయంలో మనం అంటే బతకొచ్చు. నేను ఎలాగో నేను సివిల్ ఇంజనీర్, నేను చేసుకోగలుగుతాను, నా వర్క్ నేను చేసుకోగలుగుతాను. రాబోయే తరాలకు ఫలాలను అందించాలి మనం. ఇప్పుడు మా బాబుండు, అతను ఏం చేస్తాడో నాకు కూడా తెలియదు. ఈ కుట్వేరు మనం ఉన్న వృత్తిని ఇడిచిపెట్టుకొని రకరకాల జాబ్లోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అక్కడ ఎంత పైసలు ఇస్తున్నారంటే మనకు వాళ్ళు మనం చేసే కష్టం ఎక్కువ చేసుకొని తక్కువ ఇస్తున్నారు. జీతం సరైన జీతం ఇవ్వట్లేదు, ఎక్కువ శ్రమ మనతో చేయించుకుంటాం. అదే మన సొంత పని ఆ 20,000 కానీ 10,000 కానీ ఎంత వస్తే అంత మన వృత్తిపరంగా అందరూ నిలబడాలి, యూత్ గట్టిగా ముందుకు నడవాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. నేను కొంత సేవా మార్గం కోసమే నేను చూస్తున్నాను. భగవంతుడు ఇచ్చిన జ్ఞాన శక్తితోటి ఎన్నో రకాలుగా కొంత సేవ చేస్తున్నాను. ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఈ రూట్కి వచ్చాను. ఈ రోజు వాస్తవాన్ని చెప్పాలంటే స్వామి వివేకానంద గారి జయంతి, నేషనల్ యూత్ డే. ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి జ్ఞానశక్తిని అందించాలి భగవంతుడని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే మహిళలకు నేను ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు వెనకాల చాలా తెలుసు. పెళ్లి చేసుకోక ముందు అందరు బాగుంటారని అంటారు, పెళ్లి అయిన తర్వాత తాగటం చేయటం చాలా రిస్క్తో కూడిన పని. కుటుంబాలను నడపలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. చూస్తేనేమో చిన్నపిల్లలు ఉంటారు, భర్త ఏమో తాగి వస్తాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యువత్ చదువుకునే సమయంలో ఇంటర్, డిగ్రీ, 10th, 10వ తరగతి కానీ ఏదైతే చదువుందో మనం చూసినట్టయితే ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మొదటి స్థానంలో ఉంటారు. కానీ డిగ్రీ, పీజీ వచ్చేసరికి తగ్గిపోతుంది, వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళ జ్ఞానశక్తి అడుగున పడిపోతుంది. అదే వేరే దేశంలో చైనా, జపాన్, ఈ కొన్ని చిన్న చిన్న దేశాలు ముందుకెళ్ళిపోతున్నాయి, మన దేశం వెనకబడిపోతుంది. యువతకు సరైన ఈ రాజకీయ వ్యవస్థ కానీ ఇవన్నీ మనకు ఫలాలు అందియటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మార్పు తేవాలి, వారికి కొన్ని సేవలు చేయాలనే దృక్పథంతో ఉన్నాను. మనకు అప్డేట్ వర్షన్ తోటి ఉన్న మిషన్స్ తేవాలనే నా ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. కొంతమందికి సహాయం చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ బాబాయ్ సేవా సమితి అనేది ఉన్నది, దానినే నేను కొనసాగిస్తాను. యూట్యూబ్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను. మనం ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఫుట్వేర్కి సంబంధించి కూడా నిన్న నైట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. ఖాదీ ఫుట్వేర్ SRDA కొట్టేస్తే యూట్యూబ్లో మన వీడియోలు ఓపెన్ అవుతాయి. సార్ చెప్పిన జ్ఞాన సంపద మొత్తం మనకు అందులో ఉంటుంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మర్చిపోయినా కూడా, మన డేటా నిండిపోయినా కూడా యూట్యూబ్లో కొట్టుకుంటే మనకు ఓపెన్ అవుతుంది. మీరు అందరూ చూసుకొని జ్ఞాన సంపదని ముందుకు తీసుకెళ్ళండి. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు సార్, మీరు నిజంగా మాకు దొరికిన దేవుడు సార్. నిజం చెప్తున్నాను, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. బట్ మీరు ఇంత సంపదని నాకు నేర్పిస్తున్నారు అంటే నిజంగా నేను మర్చిపోలేదు సార్. నిజంగా అసలు ఇటువంటి ట్రైనింగ్ నేను దోలాడి వెతికి చూశాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత దీనిని 1956లో మొదటిసారిగా మనకు జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు ఈ ఫుట్వేర్ దానిపైన. మళ్ళీ మోడీ గారు దీన్ని తీసుకొని 2017లో దీన్ని తీసుకొచ్చి దీన్ని అప్డేట్ చేస్తూ మిషన్స్ వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేర్పేయడం, సిస్టమ్ FDDI అనే కొన్ని సంస్థలను పెట్టడం, చేయడం చాలా మంచిగా చేస్తున్నారు. మనం ఈ నైపుణ్యత వేరే దేశాల్లో అసలు ఇంపోర్ట్, ట్రాన్స్పోర్ట్ ఇవి చాలా ఉంటాయి. ఈ లెక్కలనే ఇప్పుడు ఒకేసారి చెప్పుకుంటే బాగుండదు. అవి ఏమన్నంటే సార్ చెప్తారు. ఓకే అండి, చాలా బాగా